గోబీ మంచూరియా ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లొట్టలేసుకుని ఆరగించేస్తుంటారు. సాయంత్రం కాగానే గోబీ బండ్ల దగ్గర వాలిపోతుంటారు. ఈ వంటకం ఆరోగ్యానికి హానికరమని తెలిసి కూడా తినకుండా మానరు. అయితే ఇంతటి పాపులర్ ఫుడ్పై భారత్లోని ఓ నగరం యుద్ధం ప్రకటించింది. గోబీని పూర్తిగా నిషేధించాలని గోవాలోని ముప్పుసాకు చెందిన కౌన్సిలర్ తారక్ అరోల్కర్ గత నెలలో బోడ్గేశ్వర్ ఆలయ జాతర సందర్భంగా గోబీ మంచూరియాను నిషేధించాలని సూచించారు. మిగిలిన కౌన్సిల్ వెంటనే దీనికి అంగీకరించింది. ఆ తర్వాత ఈ వంటకాన్ని నిషేధించాలని నిర్ణయించారు. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2022లో గోబీ మంచూరియాపై నిషేధం కూడా విధించారు. గోబీ మంచూరియాను నిషేధించడం వెనుక అతిపెద్ద కారణం అందులో ఉపయోగించే సింథటిక్ రంగు. వాస్తవానికి గోబీ మంచూరియన్ చేయడానికి చాలా సింథటిక్ రంగును ఉపయోగిస్తారు. ఎరుపు రంగులో కనిపించేందుకు దీనిని కలుపుతారు. ఈ సింథటిక్ రంగు ఆరోగ్యానికి చాలా హానికరం. అంతేకాకుండా గోబీ మంచూరియన్ తయారీలో పరిశుభ్రత పాటించడం లేదు. చాలామంది వీధి వ్యాపారులు మంచూరియా చేయడానికి చెడిపోయిన క్యాబేజీని ఉపయోగిస్తున్నారు. దానితో ఇచ్చిన చట్నీ కూడా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని రోజుల క్రితం గోబీ మంచూరియా పరిశీలనపై కొన్ని దుకాణాలపై దాడి చేసింది. ఈ దాడిలో క్యాబేజీ మంచూరియా మురికిగా చేసిన ఉదంతాలు ఎన్నో బయటపడ్డాయి. అదే దాడిలో గోబీ మంచూరియన్ తయారీకి ఉపయోగించే సాస్లో వాషింగ్ పౌడర్ను కూడా వాడుతున్నట్టు గుర్తించారు.